అద్భుత ఆలోచనకర్త మహిమోన్నతుడా నీకు స్తుతులు ప్రభు. సృష్టికర్తమైన తండ్రి నీకు వందనాలు ప్రభు. మహోన్నతులైన దైవమా నీకు వందనాలు ప్రభు. రాజులకు రాజ్యానికి వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాజానికి వందనాలు, స్తుతులకు పాత్రుడారానికి యోగ్యుడా, నమ్మకమైన దైవమానికి స్తోత్రం ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గొప్ప దైవమానికి వందనాలు ప్రభు. నమ్మదగిన వడానికి వందనాలు ప్రభు. సర్వశక్తి గల దైవమానికి వందనాలు, స్తుతులు స్తోత్రవాహిత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జీవాధిపతి గొప్ప దైవమా, అద్భుత ఆలోచనకర్తానికి మహిమ కలుగును గాక. పరలోకపు దైవమానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జీవముల తండ్రి నమ్మదగిన వడానికి వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గొప్ప దైవమానికి వందనాలు, మహోన్నతులానికి వందనాలు ప్రభు. పరిశుద్ధ దైవమానికి వందనాలు ప్రభు. పరిశుద్ధ దైవమానికి వందనాలు ప్రభు. పరలోకపు దైవమానికి వందనాలు ప్రభు. నమ్మక దైవమానికి స్తుతులు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసయ్యానికి వందనాలు ప్రభు. హల్లెలూయా. ఎవరికి వారు దేవుని స్తుతించి ఆరాధించండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో తన ప్రసన్నతను మనం అనుభవించాలి. హల్లెలూయా. ప్రభు మన జీవితాలు చేసిన ఒక్కొక్క మేలు తలంచుకుంటూ మనకు తెచ్చిన రక్షణ బట్టి, ఆయన కనికరం బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గొప్ప దైవమాసులకు పాత్రదారానికి యోగ్యుడా, నమ్మదగిన వాడాన్ని బంగారు పరిశుద్ధ నామని స్తుతులు స్తోత్రవాహిత. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దైవమానికి స్తుతులు, సృష్టికర్తానికి స్తుతులు, పరలోకపు దైవమానికి బంగారు పరిశుద్ధ నామని స్తుతులు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు రాజానికి వందనాలు, దేవాది దేవుడానికి స్తుతులు ప్రభు. గొప్ప దైవమానికి వందనాలు, మహోన్నతుడైన తండ్రికి వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుని ఉదయకాలపు మరి ఆరాధన ప్రారంభించుకున్నాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీ పాసనకు మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. నీ ప్రసన్నత, నీ సన్నిధిని మా మధ్య ఉంచి ప్రభు అయ్యా నీ యందు ఆనందింపచేసి మహిమ పొందు ప్రభు. గొప్ప దైవమా, ఉదయకాల సమయంలో ప్రభు కూడా వచ్చిన ప్రతి బిడ్డ వందనాలు, రావాల్సిన ప్రతి బిడ్డ సగం నడిపించము. అలాగే ఆన్లైన్లో కూడా ప్రభు అయ్యా పాలు పొందుతున్న ఒక్కొక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించమని, ఈ కూడికి ఆదుంటతో మీరు నడిపించాలని, నీ నామకం తెచ్చుకోమని యేసునామమున పాస్తున్నాం తండ్రి. పాటలు పాడుతూ మనం దేవుని మహింపరుద్దాం. ప్రభువా నీ సముఖమందు సంతోషము కలదు అనే పాటను పాడుతూ మనం దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రియమైన పిల్లారా, మనకు అందరికి వచ్చిన పాట, అందరు కూడా చప్పట్లు కొడుతూ మనం దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదం, హల్లెలూయా సదా పాడెదం. ప్రభువా నీ సముఖమునందు పాపపు ఊబిలో నేను అందరూ చప్పట్లు పాడండి. మాతో నన్ను ఆకర్షించేటివే, పాపపు ఊబిలో నేను మాతో నన్ను ఆకర్షించేటివే. కల్వారి రక్తంతో శుద్ధి చేసి, కల్వారి రక్తంతో శుద్ధి చేసి, రక్షించి పరిశుద్ధులతో నిలిపి, రక్షించి పరిశుద్ధులతో నిలిపి. ప్రభువా నీ సముఖమునందు సంతోషము కలదు, హల్లెలూయా సదా పాడెదం, హల్లెలూయా సదా పాడెదం. ప్రభువా నీ సముఖమునందు సముద్ర తరంగములవలె గోదానలేను ఎదురైనను, సముద్ర తరంగములవలె గోదానలేను ఎదురైనను. ఆదరణకర్తచే ఆదరించే, ఆదరణకర్తచే ఆదరించే,
కృపలో భద్రపరచి కృపలో భద్రపరచి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సభ పాడెదము, హల్లెలూయా సదా పాడెదము. ప్రభువాని సముఖమునందు సౌందర్య సియోను తాళంతగా ఉప్పొంగుచున్న హృదయామృతం. సౌందర్య సియోను తాళంతగా ఉప్పొంగుచున్న హృదయామృతం. ఆనందమానందమానందమాని ఆనందమానందమానందమాని ప్రియునితో నేను పాడేదను, ప్రియునితో నేను పాడేదను. ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదము, హల్లెలూయా హల్లెలూయా సదా పాడెదము. ప్రభువాని సముఖమునందు పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్ను కట్టించెను. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్ను కట్టించెను. కల్వరి రక్తంతో శుద్ధీకరించెను, కల్వరి రక్తంతో శుద్ధీకరించెను. రక్షించే పరిశుద్ధులతో నిలిపి, రక్షించే పరిశుద్ధులతో నిలిపి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదము, హల్లెలూయా సదా పాడెదము. ప్రభువాని సముఖమునందు ఉదతారంగములవలే శోధనలేనో ఎదురైనను. సముద్రతారంగములవలే శోధనలేనో ఎదురైనను. ఆదరణ కర్తచే ఆదరించి, ఆదరణ కర్తచే ఆదరించి నేనే కృపలో భద్రపరచి, నేనే కృపలో భద్రపరచి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదము, హల్లెలూయా సదా పాడెదము. ప్రభువాని సముఖమునందు సౌందర్య సియోను తాళంతగా ఉప్పొంగుచున్న హృదయామృతం. సౌందర్య సియోను తాళంతగా ఉప్పొంగుచున్న హృదయామృతం. ఆనందమానందమానందమాని ఆనందమానందమాని ప్రియునితో నేను పాడేదను,
లేయునితో నేను పాడేదను ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు హల్లెలూయా సదా పాడెదను హల్లెలూయా సదా పాడెదను ప్రభువాని సముఖమునందు హల్లెలూయా 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 356 పాట పాడుకొని దేవుని మహింపరుద్దాం. ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవేనా మంచి కాపరి అని పాడుతూ మనం దేవుని ఆరాధిద్దాం. ప్రభు మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాన్ని తలంచుకుంటూ ఆయన చూపించిన కృపను తలంచుకుంటూ మనము కీర్తన పాడి మనం దేవుని స్తుతిద్దాం. ప్రియమైన బిల్లారా, ప్రభువా నీ సముఖమందు సంతోషం కలదని పాడుతూ దేవుని మహింపరుద్దాం. ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరి. అందరూ చప్పట్లు కూడా పాడదాం. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. దారి తప్పినా నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. అరే తప్పినా నన్ను నీవు వెతకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిత్యన దేవా. నిత్య జీవము నిత్యన దేవా. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయుట. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయుట. అంతము వరకు కాపాడు దేవా. అంతము వరకు కాపాడు దేవా. మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. నీవేనా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవేనా మంచి కాపరివి.
పరివే నీవే నా మంచి కాపరివి నీవే నా కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆగలిగను ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆగలిగను నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని వేన మంచి కాపరివే నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ఇంకొక పాట పాడుతూ మనం దేవుని ఆరాధిద్దాం. ప్రేమ ద్వారా 299వ పాట. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. జీవన రాగం నుండి ప్రేమైన బిలారా 299వ పాట పాడుకుంటూ మనం దేవుని ఆరాధిద్దాం. పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడేతో చించెదం ఆనందమానందం. కలిసి పాడి ఆనందిద్దాం. ఆశక్తితో నిన్ను పాడేతో చించెదం ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యములు తాళంటే తాళంటే ఉల్లాము పొంగెనయ్యా. నీ శక్తి కార్యములు తాళంటే తాళంటే ఉల్లాము పొంగెనయ్యా. మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచి వాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా. మంచి వాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా. మంచి వాడా మౌనతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసివేసితివే. బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసివేసితివే.
పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఏకట్టు బ్రతుకులో వచ్చిన ఎన్నో విడువానయ్యా. ఎన్నెన్నో ఏకట్టు బ్రతుకులో వచ్చిన ఎన్నో విడువానయ్యా. రక్తము చెందిన కాకేగానందన నిశ్చయం నిశ్చయమే. రక్తము చెందిన కాకేగానందన నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రేయోడాని ప్రేమ పాదముల్ చేరేది నెమ్మది నెమ్మది. ప్రేయోడాని ప్రేమ పాదముల్ చేరేది నెమ్మది నెమ్మది. ఆశతో నేను పాడేదో సంచద ఆనందమానందమే. ఆశతో నేను పాడేదో సంచద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ మోకాళ్ళ మీదకి వద్దాం ప్రియమైన పిల్లారా. హల్లెలూయా. అందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చి మన మంచి దేవుని మనం స్తుతించి ఆరాధిద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన దేవుని మనం ఆరాధిద్దాం. హల్లెలూయా. ఆయన రక్తం పెట్టి మనం కొనుక్కొని ఆయన సన్నిధికి తీసుకొచ్చినందుకు మనం దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. రక్తం ద్వారా మనందరినీ కూడా ఆయన పరిశుద్ధానికి నడిపించినందుకై, హల్లెలూయా, ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చినందుకై, హల్లెలూయా, ఆయన కుమారులుగా మనం కుమార్తెలుగా చేసినందుకై మనం దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన జీవాధిపతి అని తండ్రి మనం ఆరాధిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. మా జీవాధిపతి నీకు వందనాలు ప్రభు. మమ్మల్ని ప్రేమించిన వాడానికి స్తుతులు ప్రభు. సృష్టికర్తమైన తండ్రి నీకు వందనాలు ప్రభు. పరలోకపు దైవమానికి స్తుతులు ప్రభు. సృష్టికర్తమైన తండ్రి నీకు వందనాలు ప్రభు. మహోన్నతుడైన దైవమానికి స్తుతులు ప్రభు. రక్షకుడా జీవాధిపతి నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దైవమానికి స్తుతులు ప్రభు. సృష్టికర్తమైన తండ్రి నీకు వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దైవ వందనాలు, మహోన్నతుడైన దైవమానికి వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గొప్ప దైవమా, అద్భుతమైన తండ్రి, ఆలోచనకర్త, సృష్టికర్త, పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభు. మహోన్నతుడానికి వందనాలు ప్రభు. హల్లెలూయా. మా జీవాధిపతి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం
స్తోత్రం ప్రభు, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కుదురక పాత్రుడా, గొప్ప దైవమానికి స్తుతులు ప్రభు. సృష్టికర్తానికి వందనాలు, మహోన్నతులానికి వందనాలు, మహోన్నతులానికి వందనాలు, జీవాధిపతికి వందనాలు ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. జరగవలసిన ఆరాధన కొరకు, రాబోతున్న వాక్యం కొరకు మరి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవా, ఉన్నవాడా, అనువాడా, నమ్మదగిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తమైన యేసయ్యా. అయ్యా ఇదిగో ప్రభువా, గత వారం అంతా కాచి కాపాడి ప్రభు ఈ వారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి నాయన నిన్ను స్తుతించి ఆరాధించి తన కృపణ ధన్యతను నాయన ఎవరికి లేని సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటానని సెలవిచ్చిన దేవా. అయ్యా మా మధ్యలో మాలో ఉంది ప్రభువా, పాటల స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవా. అయ్యా వాక్యం మా ముందుకు రాబోతుంది కాబట్టి ప్రభువా, అయ్యా మాకు వినగల చెవులు, గ్రహింపగల మనసులు దయచేయి నాయన. అయ్యా మా ఆలోచన తలంపు అటు ఇటు కాకుండా ప్రభువా నీ వైపు చూడడానికి, నీ వాక్యం వైపు చూడడానికి ప్రభువా, అయ్యా నీ వాక్యాన్ని ప్రభా అయ్యా చక్కగా అర్థం చేసుకోవడానికి నీ కృపను మాకందరికీ అనుగ్రహించిన ఆయన ఈ దాసుని ప్రభు అభిషేకించి అయ్యా నిలబెట్టండి నాయన. అనేక విషయాలు తెలియపరచండి ప్రభు. అయ్యా ఎవరైతే ప్రభు ఆన్లైన్ ద్వారా వాక్యం వింటున్నారు ప్రభు, వీళ్ళందరినీ నాయన బలపరచండి నాయన. విశ్వాసంలో పరిశుద్ధతలు ఎదికింప చేయండి అయ్యా. ఎదుగుల ఇబ్బందులు నీ బిడ్డలను దర్శించిన ఆయన. అయ్యా రోగాలతో నీ బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి ప్రభు. నెమ్మది లేని బిడ్డకి నెమ్మది అయ్యా, సమాధానం లేని వారికి సమాధానాన్ని అనుగ్రహించిన ఆయన. అయ్యా రావాల్సిన నీ బిడ్డలు నడిపించి ప్రభువా. ఈ కోరిక ఆదిగా అంతముగా మీరుండి నాయన జరిగించి నాయన. అయ్యా నీ నామనికి మహిమ తెచ్చుకోమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొచ్చు నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ఈ ఆదివారం దినంలోనికి ప్రభు మనొకసారి మనందరూ నడిపించినందుకు, అలాగే దేవుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రియమైన బిడ్డలారా, గత కాలంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా పరలోకంలో ధనము సమకూర్చుకునేది ఎట్లు, అలాగే ఆ పరలోక ధనము మనం ఎలా సమకూర్చుకోవాలి, అలాగే ప్రియమైన బిడ్డలారా ఆ పరలోక సంబంధమైన ధనం ఎలాంటిది, అలాగే పరలోకంలో ధనం మనం ఎందుకు కూర్చుకోవాలి అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, మరి గతించిన వారంలో ప్రియులారా పరలోకం నుంచి మన కొరకు ప్రభు మరి జీతమును తీసుకుని వస్తున్నాడని, తాను సిద్ధపాటు చేసిన జీతమును తీసుకుని వస్తున్నాడని మనము ప్రియులారా ధ్యానించాం. అది కొంత మట్టుగా మనం ధ్యానించగలిగాము. ప్రియులారా ఈ దినమున మరికొన్ని విషయాలను మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ధ్యానించే ముందు మనం బైబిల్ గ్రంథాలు తెరిచి ప్రియులారా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము ప్రియమైన బిడ్డలారా 22వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్దనున్నది. ప్రియులారా ఈ 9వ భాగం ప్రియమైన బిడ్డలారా 9వ విషయము, మనం ఎందుకు పరలోకములో ధనము సమకూర్చుకోవాలి అంటే, ప్రియమైన బిడ్డలారా మన కొరకు పరలోకములో దేవుడు ధనాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు, క్షమించాలి జీతాన్ని సిద్ధపాటు చేస్తున్నాడంట. ఎక్కడ? పరలోకములో జీతమును సిద్ధపాటు చేసి ఆ జీతం తీసుకొని ప్రభు ఏమవుతున్నాడు, ఈ భూలోకం మీదకి రాబోతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి జీతము ఎవరికి ఇస్తారు అని మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా పని వారికి ఇస్తాడు. ప్రియులారా ఎవరికి ఇస్తాడు? పని చేసే వారికి ఇస్తాడు. ఎవరు పని చేయాలి? బాగా గ్రహించాలి. ప్రభు ఈ లోకములో మనల్ని ఎందుకు పుట్టించాడు ప్రియులారా అని మనం గమనించినట్లయితే, చూడ ఒకసారి దేవుని వాక్యం రోమిలు రాసిన పత్రిక
11వ అధ్యాయము, రోమి రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 36వ వాక్యం చదువుకుందాం. 11వ అధ్యాయము 36వ వాక్యం చదువుకుందాం. ఆయన మూలముగాను ఆయన ద్వారాను ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి, యుగ యుగములు వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, సమస్తము కూడా ఆయన మూలముగా కలిగినవని, ఆయన ద్వారా కలిగినవని, ఆయన నిమిత్తము కలిగినదని మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం. ప్రియలారా, సమస్తము అనగా సకల సృష్టి, ఆ సృష్టిలో ప్రేమ ఉన్నతమైన స్థితిలో ప్రభు మనందరినీ కూడా పుట్టించాడు. ఎందుకు పుట్టించాడంటే ఆయన కొరకు పుట్టించాడంట. బాగా అర్థం చేసుకోండి ప్రియులారా, మనందరినీ కూడా ఆయన కొరకు పుట్టించాడు దేవుడు. కానీ మానవులు ఏంటంటే మనము ప్రియులారా ఆయన ద్వారా పుట్టినట్టు మనము, ఆయన కోసం పుట్టినట్టు మనము ఆయన కోసం జీవించకుండా మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన సొంత ఆలోచన ప్రకారము, సొంత తలంపుల ప్రకారము, సొంత ఉద్దేశాల ప్రకారము ఈ దినము మానవులందరూ కూడా ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అందరూ కూడా తమ తమ మార్గంలో ఏం చేస్తున్నారు? నడుస్తున్నారంట. చూడండి, ఇదే రోమి రాసిన పత్రికలు మనం చదువుదాం. రోమి రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా, 3వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదువుదాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చదివినట్లయితే దేవుని వెతికేవాడు ఎవడు లేడంట. కానీ దేవుని చేతనే సకలం నిర్మింపబడింది. ఈ భూలోకంలో మనం అనుభవిస్తున్నది అంతా కూడా దేవుని వల్ల కలిగింది. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహిమపరచడం కొరకు, దేవుని కొరకు జీవించడం కొరకు. కానీ ఈ దినమున ప్రియమైన బిడ్డలారా, మనం సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుని మర్చిపోయి, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు జీవింప చేశాడు అని తెలుసుకోకుండా మన ఇష్ట ప్రకారము లోకాన్ని చూచి మన యొక్క శరీర కోరికలను అనుసరించి ఏం చేస్తున్నాం? మనము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ప్రియులారా. అప్పుడు మనకేం దొరుకుతుంది? చూడండి, మనం పుట్టించిన వాడు తన కొరకు, తన పని కొరకు ఈ భూలోకంలో మనం ఏం చేసి నియమించాడు. దానిని విడిచిపెట్టి మన సొంత పనులను చేసుకుంటూ, మన సొంత ఇచ్చలను నెరవేర్చుకుంటూ మనం జీవిస్తే మనం పొందుకోబోయే జీవితము ఎలాగుంటుంది? ఉదాహరణకి, నిన్ను ఒక కంపెనీలో ఒక ఉద్యోగానికి నియమించబడ్డారు. ఒక కంపెనీలో నీకు ఒక ఉద్యోగం దొరికింది. ప్రియులారా, నీవు ఆ కంపెనీలో చేయవలసింది ఏం చేయి? ప్రియులారా, యజమానుడు ఆ కంపెనీలో నీకు ఏ ఉద్యోగం అయితే ఇవ్వబడిందో ఆ యొక్క ఉద్యోగాన్ని కంపెనీ లాభము కొరకు, కంపెనీకి పేరు ప్రఖ్యాతి తీసుకురావడం కొరకు ఏం చేయాలి? నువ్వు ఆ కంపెనీలో ఉండి ఏం చేయాలి? నువ్వు జాబు చేయాలి. కానీ నీవు కంపెనీ ఇచ్చినటువంటి యొక్క ప్రియులారా జీతాన్ని పుచ్చుకొని, లేదా అక్కడ ఉన్నటువంటి వసతులను ఉపయోగించుకొని ప్రియులారా నీ సొంతంగా, నీ సొంత పేరు ప్రఖ్యాతి కొరకు, నీ సొంత లాభము కొరకు ప్రియులారా నువ్వేం చేస్తున్నావు? ఉపయోగించుకొని నీవు సపరేట్గా ఆస్తిని, నీవు సపరేట్గా పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క కంపెనీ కానీ, కంపెనీ యజమానుడు నీకు ఎలాంటి ఒక ప్రియులారా జీతం ఇవ్వగలడు? ఒకవేళ కంపెనీ యజమానికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటిది? అది ఏమాత్రము యోగ్యకరమైనదేనా
అని ఒకసారి ఆలోచించుకోవాలి. నీవు తింటున్నది, ఉంటున్నది, అన్ని చేస్తున్నది ఏంది? కంపెనీ ఇస్తున్నటువంటి యొక్క వసూల ద్వారా, ఆ ధనము ద్వారా. కానీ నువ్వు కంపెనీ చెప్పినటువంటి పని చేయక, కంపెనీ కొరకు కాకుండా సపరేట్గా నీ సొంతంగా ప్రియమైన బిల్లారా ఆ కంపెనీ ఇచ్చినటువంటి సకల వస్తువులను ఉపయోగించుకొని నీ సొంత పేరు ప్రఖ్యాతి కొరకు, నీ సొంత ఇచ్చలు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడితే భవిష్యత్తులో నీకు ఎలాంటి శిక్ష దొరుకుతుందో ఒక్కసారి నిన్ను ఆలోచించుకోవాలి. అదే రీతిగా ప్రియమైన బిల్లారా సకల సృష్టికర్త అయిన దేవుడు, ప్రియమైన బిల్లారా మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ప్రియులారా మన కొరకు ఒకసారి మనము ఆదాము దగ్గరికి వెళ్ళినట్లయితే, ఆదాము పుట్టక మునిపే, ఆదాము సృష్టించక మునిపే, ఆదామును తయారు చేయక మునిపే, ఆదాముకు అంటే మానవునికి ఏదేది కావాలో అన్ని సౌకర్యాలు ఏం చేశాడు? చేసి పెట్టాడు. ప్రియమైన బిల్లారా చేసి పెట్టి ఆదామును తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేసి అతను అలాగే విడిచిపెట్టుకోకుండా ప్రియ అతని కొరకు ఒక తోటను నాటాడు. తోటను వేసి ఆ తోట చుట్టూ చక్కగా బౌండరీ అనగా దాని కొరకు మంచిగా కాపుదల ఫెన్సింగ్ వేసి ప్రియ కంచె వేసి ప్రియులారా ఆదాము అవ్వల్ని అందులో పెట్టాడు. అందులో ఆదాము కావాల్సిన అన్నీ ఉన్నాయి. దేవుడు ఆ తోటలో పెట్టి అతనికి ఒకటే చెప్పాడు, ఇదిగో ఈ తోటను ఏం చేయి, నువ్వు ఏం చేయాలి ప్రియులారా? కావలిగాయి. ఈ తోటను సేద్యము చెయ్యి, కావలికాయ అని ఏం చేశాడు? ప్రభు ఏదైనా తోటను ఆయనకు అప్పగించాడు. ప్రియులారా వాళ్ళు చేయవలసినంతా ఏంటిది? వారికి అప్పగించినటువంటి ఆ తోటలో ఉంటూ సకల జీవరాశుల మీద సకల భూమిని అంతా ఏం చేయాలి? వాళ్ళు చక్కగా ప్రభుత్వం చేయాలి. ఒక్కటి మాత్రం దేవుడు హెచ్చరించాడు, ఏం తెలుసా? ఇదిగో మీరు ఇందులో అంత పనులన్నిటిని తినవచ్చు, ఈ తోటలో ఉన్న పనులన్నిటిని మీరు తినవచ్చు. ఇదిగో తోట మధ్యలో మంచి చెడు తెలివినిచ్చే వృక్షం ఉంది కదా, ఆ ఫలాన్ని మాత్రమే తినకూడదు, తింటే చచ్చిపోతారు అన్నాడు. ప్రియులారా ఈ రకంగా ఆదాము ఏం చేశాడు? ప్రియులారా అధికారం పొందిన తోటలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఆదాముకి డ్యూటీ ఏంటిది? ఆదాముకి పని ఏంటిది? యజమానుడు తన సృష్టికర్త దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారమైన జీవించాలి, ఆ తోటను కాపాడుకోవాలి, దాన్ని సేద్యము చేయాలి. కానీ ఆదాం చేసిన పని ఏంటంటే ఏదైతే దేవుడు వద్దన్నాడో ప్రియమైన బిడ్డలారా సాతాను ప్రేరేపణకు లోబడి ఏం చేశాడు? ప్రియమైన తినొద్దన్న పండును అంటే తన మనస్సులో ఏ కోరిక పుట్టిందో దేవుడు వద్దన్న పనిని ఏం చేశాడు? కోరిక మనసులో ఏం చేద్దాన్ని తిన్నాడు. ప్రియమైన బిడ్డలారా తర్వాత అన్నకేం వచ్చింది? ప్రియమైన బయటికి గెంటి వేయబడ్డాడు తోట నుంచి. అప్పటి నుంచి కూడా దేవుని కొరకు కాకుండా ఎవరి కొరకు జీవిస్తున్నాడు? తన కొరకు జీవిస్తూ ఉన్నాడు. మీకు బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ తోట బయటికి వచ్చిన తర్వాత ప్రియులారా మానవుడు రాను రాను తన ఇష్ట ప్రకారము శరీర సంబంధిగా పాప సంబంధిగా అనేక రకాల పాపాలు చేస్తూ అనేక రకాల దేవుని విరోధ కార్యం చేస్తూ రోజు రోజుకి మానవుని స్థితి ఏమవుతుంది? క్షీణించిపోతుంది, నశించిపోతుంది, నాశనమైపోతున్నాడు. అయినప్పటికీ దేవుడు కృపామయుడైన దేవుడు ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. తన ప్రజలతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఏ రీతిగా అయినా సరే నా కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, నా కోసము సృష్టింపబడిన ప్రజలు, నా కొరకు నా మహిమ కొరకు ఏర్పాటు చేయబడిన ప్రజలు నన్ను తప్పిపోయా, తిరిగి ఎలాగైనా నా వైపు తిప్పుకోవాలని ఉద్దేశం వచ్చేత
చివరికి ఆ సృష్టికర్త దేవుడే మానవుడుగా పరలోకం నుండి ఈ లోకానికి మానవుడిగా ఏం చేసి దిగి వచ్చాడు. యేసుగా కన్య గర్భములో జన్మించి మన కొరకు, మన పాపాల కొరకు, మనం పొందిన శిక్షను ఆయన భరించి తనకు దూరం అయిపోయినటువంటి మానవులను తిరిగి తన ఎదుగు తెచ్చుకొని తనకు మహిమకరంగా జీవించాలని, తన చిత్త ప్రకారం తన మార్గం నడవాలని దేవుడు ప్రేమదారా ఆశపడి, ప్రేమదారా ఆ కల్వారి శిలువలో ఆ 2000 సంవత్సరాల క్రితం ఆ గొల్గొతా కొండ మీద ఆ కల్వారి శిలువలో ప్రేమదారా ఘోరాది ఘోరమైన హింస అనుభవించి, బాధను అనుభవించి, వేదన అనుభవించి మన కొరకు తన శరీరం ఒక్క చుక్క రక్తం లేకుండా ధారపోసి మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణం పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరా, ఎందుకో తెలుసా? నీవు నేను తిరిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము ఆయన కొరకు జీవించాలని, ఆయన చెప్పిన ప్రకారం జీవించాలని, నడవాలని దేవుడు ఆశపడ్డాడు. అందుకే కల్వారి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ప్రేమైన సహోదరి సహోదరా, ఆ కల్వారి ప్రేమను మనం ఎరిగాం. ఈ దినమున ఆ కల్వారి ప్రేమ యొక్క సువార్తను విను ద్వారా మనం అందరము కూడా మన యొక్క పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది మనందరమే మేము తిరిగి మనం ఆయన మందలో చేర్చబడ్డాం. త్రోవ తప్పిపోయిన మనము ప్రేమలారా, దారి తప్పిపోయిన మనము ప్రేమలారా తిరిగి ఆయన దగ్గరికి చేరగలిగాం. ఈ చేరిన మనము ప్రేమలారా ఈ దినము ఏ రీతిగా జీవిస్తున్నాము అన్నటువంటిది ఈ దినం మనము పరీక్షించుకోవాల్సిన వారం ఉన్నాం. ప్రేమలారా ఈ లోకం తప్పిపోయిన మనల్ని తిరిగి ఆయన తెచ్చుకొని ఆయన మహిమ కొరకు జీవించట కొరకు ప్రభు మనం రక్షించుకున్నాడు. ప్రియమైన సహోదరులు, అయితే రక్షణ పొంది ప్రభు ప్రేమనెరిగి ఆ కల్వారి ప్రేమనెరిగి ఆ కల్వారి శిలువను గుర్తించిన వారముగా మన పాపాలు ఒప్పుకొని మారు మనసుకు రక్షణ పొంది దేవుని సంఘంలో తిరిగి ఆయన సంఘంలో చేర్చబడిన మనము ప్రియమైన బిల్లారా, తిరిగి తండ్రి సన్నిధానికి వచ్చిన మనము ప్రియమైన బిల్లారా, మరి ఆయన చిత్తం ప్రకారం చేస్తున్నామా? ఆయన మహిమ కొరకు జీవిస్తున్నామా? ఆయన నామాన్ని ఘనకరంగా నడుస్తున్నామా అన్నటువంటిది ఒకటి మనము పరిశీలించుకోవాల్సిన విషయం ప్రేమైన బిల్లారా. ఒకసారి ప్రేమ దగ్గర అందుకే వాక్యం చెప్తాను, ఆయన జీవితం తీసుకొని రాబోతున్నాడు ఎవరి దగ్గరికి? ప్రేమ తన ప్రజలకి, ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రేమ ద్వారా ఈ దినమున మనమందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన సంఘంలో ఉన్నాం, ఆయన శరీరం ఒక భాగముగా ఉన్నాం. బ్యాప్టిజం ద్వారా మనం అందరం ఏమైనా ఆయన శరీరంలో ఒక అవయవమయ్యాం. సరే మర్చిపోకూడదు. ఈ అవయముగా మార్చిపోయిన మనము ప్రియమైన బిల్లారా జీవించవలసిందే దేని కొరకు? ఇప్పుడు మనం ఆయన ఇచ్చిన అన్నీ అనుభవిస్తున్నాం. మనం ఏదైతే అనుభవిస్తున్నామో మన శరీరం దేవుడిచ్చింది, మన ప్రాణం దేవుడిచ్చింది, ఆత్మ దేవుడిచ్చింది. ప్రియం ద్వారా బాగా అర్థం చేసుకోండి. ప్రియం ద్వారా మనకి ఈ లోకంలో జీవించడం కొరకు ఆహారం ఇచ్చింది ఆయన, నీళ్ళు ఇచ్చింది ఆయన. ప్రియమైన బిల్లారా అలాగే ప్రియ గాలి ఇచ్చింది ఆయన. అదే కాదండి, మన కొరకు ప్రాణం ఇచ్చి మనం రక్షించుకున్నాడు, రక్షణ పొందుకున్నాం, రక్షణ భాగ్యం దొరికింది. రక్షణ పొందడమే కాదు ప్రియమైన బిల్లారా ఆయన ఆలయముగా మార్చబడ్డాం, పరిశుద్ధాత్మ మనలో నివాసం చేస్తున్నాడు. ప్రియమైన సహోదరు బాగా గ్రహించాలి, మన సొత్తైన ప్రజలం అంటున్నాడు, మన కొరకు ఆయన కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ప్రేమ ఇలా ఎన్నుకొని బయట మనము ఆయన కొరకు జీవించాలి ప్రియమైన బిల్లారా. కానీ ఆయన కొరకు జీవించక మనం ఏం చేస్తున్నాం? అప్పుడు పౌలు అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించినది ఏంది నేను కాదు ప్రభువే నా యందు జీవిస్తున్నాడు అంటున్నాడు. ప్రియమైన బిల్లారా మరి మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఒకవేళ ప్రభువుని ద్వారా కలిగిన అన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తున్న మనము
ప్రభు చెప్పినట్టుగా మనము జీవించాలి. నేను మరోసారి చెప్పిన ప్రారంభంలో చెప్పిన రీతిగా నీవు ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఆ కంపెనీ యజమాని యొక్క ఆ కంపెనీ కొరకు, ఆ కంపెనీ యజమానికి మహిమ తీసుకురావడానికి, ఆ కంపెనీకి లాభం తీసుకురావడానికి ఏం చేయాలి? జీవించాలి. అదే రీతిగా ప్రభు మనందరికీ రక్షించి మనం దేవుని అందరూ చూస్తాం, మనం పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేయడమే కాదు, ఆ ఏర్పాటు అయిన మనమంట నమ్మకంగా ఉండాలంట. నమ్మకం అంటే ఏంటిది? ఏ ఉద్దేశముతో అయితే ప్రభు మనల్ని రక్షించుకున్నాడో ఆ ఉద్దేశము ప్రకారం మనం ఏం చేయాలి? జీవించాలి. ఆయన నామానికి మహిమకరంగా, ఆయన నామానికి మరి ఆయనకు పేరు వచ్చే విధముగా, ఆయన సంఘానికి లాభం చేకూర్చే వారముగా మనం ఏం చేయాలి? జీవించవలసినటువంటి వారముగా ఉన్నాము. బాగా చేసుకున్నాం. అందుకే ప్రేమిలారా, కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. ప్రేమిలారా, కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. కొరింథీ రాసినట్టు మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. ప్రేమ వాక్యం చెప్తుంది ప్రేమలారా. కాబట్టి మీరు ఏమి చేసినను ఎవరి కొరకు చేయాలంట? దేవుని మహిమ. చివరికి భోజనం చేసినా కూడా అనంట, పానీయం చేసినా కూడా అంటే తినినా త్రాగినా కూడా ఎవరి మహిమ కొరకు చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలంట. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరి కొరకు? తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని పుట్టించింది ఆయన కొరకు, ఆయన జీవింప చేస్తున్నది ఆయన కొరకు, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నది ప్రేమ ఆయన కొరకు. అందుకే మీరు నా సొత్తు, మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను కాదు, మీరు ఎవరి సొత్తు? నా సొత్తు అన్నాడు. మిమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నాను. ఒకప్పుడు మీరు పాపం చేత అపరాధం చేత చచ్చి ఉన్నారు మీరు. అలాంటి మిమ్మల్ని రక్తం పెట్టి ఏం చేస్తాను? నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. మీరు నా సొత్తు కాబట్టి ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఆయన మహిమ కొరకు జీవించాలి, ఆయన చిత్తం ప్రకారం జీవించాలి, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవించాలి, ఆయనకు మహిమకరంగా జీవించాలి. ఆయన మహిమ కొరకు జీవించకపోతే రేపు జీతం వచ్చేటప్పుడు, జీతం తీసుకొచ్చేటప్పుడు ఆయన ముందు నువ్వు ఎలా నిలబడగలవు? చూడండి, నెల కాగానే మనం జీతానికి వెళ్తాం కదా కంపెనీకి. ఆ నిలబడినప్పుడు ఆ నెలంతా నువ్వు ఏదో డ్యూటీకి రాలేదు. ఇప్పుడు జీతం దగ్గరికి వెళ్ళావు, అందరికి జీతం వస్తుంది కదా, నాకు ఏదైనా దొరక్కపోతుందని వెళ్ళావు అనుకో, ఏ మనసు ఎలా వెళ్తారు? అక్కడ నిలబడి అందరు జీతం పుచ్చుకొని మంచి మంచిగా డబ్బులు తీసుకొని పోతూ ఉంటే ప్రియులారా, నువ్వు ఎంత సిగ్గు, ఎంత అవమానం. అయ్యో, ఈ నెలంతా నేను పనికే రాలేదే, నేను ఏం పొందుకుంటాను? వెళ్ళటానికి ఏమన్నా మనసు ఉంటుందా? ఇలా చాలామంది యేసు ప్రభుని ఎదుర్కోవటానికి, యేసయ్య రాకడ కొరకు ఎదురు చూసే మనసు చాలామందికి లేదు. అదే కాకుండా యేసు ప్రభు వస్తున్నాడు అంటే ప్రియులారా చాలామంది భయం కూడా వేస్తుంది. ఇందులో కారణం ఏంటి తెలుసా? ఎందుకు నీకు భయం వేస్తుంది? ఎందుకు యేసు ప్రభు రాకడ గురించి అపేక్షించలేకపోతున్నావు? చూడు, ప్రస్తుత పరిస్థితిని, ప్రపంచ పరిస్థితిని చూసినప్పుడు, ప్రభు కరోనా వ్యాధి కానీ మిగతా అనేక కార్యాలు కానీ మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క రాకడను సూచిస్తుంది. ప్రపంచము కూడా ఆయన రాకడ కొరకు, అదే కాకుండా రాబోతు అంత్యక్రీస్తు పరిపాలన కొరకు ఏమవుతుంది? ప్రపంచ సిద్ధపాటు అవుతుంది. ఒక విశ్వాసి, నిజమైన విశ్వాసి అయితే నిజముగా ప్రభు సంఘంలో చేర్చబడి, ఆయనతో అతకబడి, ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన మహిమ కొరకు జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అయితే ప్రియులారా, అతని హృదయము రోజు రోజు కూడా ఏమవుతుంది? ఉల్లసిస్తూ ఉంది.
ఏమని ఉల్లసిస్తుంది? ఎందుకు ఉల్లసిస్తుంది? నా ప్రభు రాకడ సమీపించింది. ప్రభు ఆయన రాకడ సూచన చెప్పి వెళ్ళాడు. ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చబడుతుందంటే నన్ను ప్రేమించిన నా ప్రభు రాబోతున్నాడు. ప్రభు ఎప్పుడు వస్తావని ఏం చేస్తాడు? సంతోషం ఉల్లాసముతో ఎదురు చూస్తుంటాడు. ఈ లోకంలో తాను పడిన ప్రయాస, కష్టము, నిందలు, బాధలు, అవమానాలు, దుఃఖానికి ప్రతిఫలం నాకు దేవుడు తీసుకుని రాబోతున్నాడు. నా మహిమ ప్రత్యక్షపరచబడేటువంటి సమయము ఆసన్నమై ఉన్నది. నా ప్రభు రాకడ, నా ప్రభు రాబోతున్నాడు. దేవా త్వరగా రమ్ము, మారనాథ అని ఏం చేస్తాడు? నిత్యము కూడా ప్రభు రాకను అపేక్షించువాడుగా ఉంటాడు. అలాంటి వారి కొరకు యేసు వస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రియులారా, హెబ్రీయులకు రాసిన 9వ అధ్యాయము ప్రియులారా 28వ వాక్యం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎవరి కొరకు తెలుసా? ఆయన రాకను అపేక్షించే వారి కొరకు అంట. ఆయన రాకను అపేక్షించే వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన రాబోతున్నాడు. సహోదరి సహోదరా, మరి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రభు నా జీవితం తీసుకుని రాబోతున్నాడు. నేను రక్షింపబడిన మొదలుకొని ప్రభు చెప్పిన ప్రకారం జీవించాను. ప్రభు మహిమ కొరకు నడిచాను. ప్రభు చిత్తాన్ని చేశాను. నేను ఈ లోకంలో పడిన అంత ప్రయాసంతటికి కూడా ప్రతిఫలం పరలోకంలో ఉందని గ్రహించి ఏం చేయాలి? ప్రభు రాకడ కొరకు ఏం చేయాలి? నువ్వు ఎదురు చూడాలి. నిజముగా ఆయన చిత్తం చేస్తున్న దేవుని బిడ్డ అయితే, నిజమైనటువంటి ఏ యొక్క స్థితిలో అయితే పిలువబడి ఏ స్థానంలో అతను నియమింపబడ్డాడో, ఎందుకు కొరకు ఆయన రక్షింపబడ్డాడో ప్రేమగారా దాన్ని గ్రహించిన వ్యక్తి అయితే ప్రేమగారా ఆయన చిత్తము చేసి దానికి ప్రతిఫలము పరలోక ప్రభు తీసుకుని వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ మనసు లేకపోతే ప్రియమైన బిడ్డలారా, నీవు నీ కొరకు కాకుండా దేని కొరకు జీవిస్తున్నావు తెలుసా? ఒక అర్థం చేసుకోవాలి. దేని కొరకు జీవిస్తున్నావు ప్రియ సహోదరి? నీ సొంత మహిమ కొరకు. నేను అనేక మంది విశ్వాసులు, పరిశుద్ధులు అనబడిన వారు ప్రియులారా ప్రభు చిత్త ప్రకారం కాకుండా, ప్రభువుకు మహిమకరంగా కాకుండా ఏం చేస్తున్నారు తెలుసా? వారి వారి సొంత ఆశలను, సొంత కోరికలను, సొంత నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు. ఎంతోమంది అయ్యో నేను అనుకుంటే జరగటం లేదే, రాత్రి పగలు ప్రార్థన చేయకపోయినా పర్వాలే, దైవవాక్యం చదవకపోయినా పర్వాలేదని ప్రియమైన బిడ్డలారా తమ తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకొని ప్రయాసపడుతూ పరిగెత్తుతూ ఉన్నారు. ఇది దైవ చిత్తం కాదు. రేపు ప్రభు వచ్చినప్పుడు నువ్వు సిగ్గుపడవలసి వస్తుంది, భయపడవలసి వస్తుంది. అందుకే నీ హృదయంలో చాలా భయం ఉంది. పోయిన వారిని చెప్పుకునే ప్రియమైన బిడ్డలారా నీకు సమాధానం లేదు, నెమ్మది లేదు. బాగా అర్థం చేసుకుందాం. ప్రభు నిన్ను రక్షించుకున్నది ఆయన కొరకు, ఆయన నా మహిమ కొరకు. గ్రహించు, అది గ్రహించు. ఈ దినమై ఈ వాక్యం ఏంటో నువ్వు ఎందుకు కొరకు ప్రభుని రక్షించుకున్నాడో, తప్పిపోయి నిన్ను ఎందుకు రక్షించుకున్నాడో, నువ్వు ఆయన ఎరక్కపోయినా ఆయన నిన్ను ఎరిగిన వాడుగా నేను వెతికి పట్టుకొని ఆయన నీ పాపాలు క్షమించి రక్షించి నూతన సృష్టిగా మార్చి నేను తన సంఘంలో ఒక సభ్యునిగా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్య వారసుడిగా చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ కొరకు జీవించడానికి, ఆయన ఘనత కొరకు జీవించడానికి, ఆయన సాక్షిగా ఉండటానికి, ఆయన స్వభావంలో మార్చబడటానికి. విషయాన్ని మర్చిపోవద్దు. విషయాన్ని గ్రహించు సహోదరి సహోదరు. అందుకంటున్నాడు ఆహారం ఏదంట?
అందుకే ఏం చదువుకున్నాం ప్రియమైన కీర్తన యొక్క 1 కొరింథీయుల్లో 10వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మీరు భోజనము చేసినను పానీయము చేసినా మీరు ఏమి చేసినానో సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. ఇదని దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, ఇదని ఉదయకాలం ఇంతవరకు దేవుని ఆరాధించిన నీవు ప్రియమైన బిడ్డలారా, దేవుని మహిమ కొరకు జీవించడం నేర్చుకో. నేను అనేకసార్లు దేవుని వాక్యం విన్నాం ప్రియలారా, ఆ ప్రకారం జీవించు. అందుకే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. మరొక వాక్యం చదువుకున్న ప్రియలారా, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియలారా 6వ అధ్యాయం మనం చూస్తాం ప్రియలారా. 6వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 6వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతోనూ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి. కేవలం భోజనం చేసేటప్పుడు పానీయం చేసేటప్పుడు కాదంట, మీ దేహముతోనూ ఆత్మతో మహిమపరచాలంట. మీ శరీరాలు దేవుని మహిమ కొరకు వాడబడాలంట. నాది నా శరీరం అనుకుంటా జీవించడం కాదు. ఈ శరీరం శరీర కోరికలు నెరవేర్చుకోవడం కాదండి. ఇది దేవుని ఆలయమై ఉన్నది. దైవ స్వభావాన్ని అనుసరించి, దైవ లక్షణాలను అనుసరించి దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించవలసిన బాధ్యత నీకు ఎంతైనా ఉంది. నీ ఇష్ట ప్రకారం జీవించడం కొరకు కాదు. అందుకని దేహముతో దేవుని మహిమపడి, ఇంగ్లీష్లో అయితే దేహముతోనూ ఆత్మతోనూ దేవుని మహిమపరచుడి. ఈ దేహము దేవుని మహిమ కొరకు జీవించాలి. ఎందుకు తెలుసా? ఆయనను సృష్టించింది, నిన్ను పుట్టించింది, ఈ లోకంలో సకలం నీకు ఇచ్చింది ఆయన. నీవు పాపములో తప్పిపోయి నిన్ను ఆ కల్వాసి రక్తమును కార్చి ప్రియులారా తిరిగి నీవు ఆయన ఎరగకపోయిన, నువ్వు ఆయనకు శత్రువైనా, నువ్వు భక్తిండై ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏం చేశాడు? తన సువార్త వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ నిన్ను పునర్జన్మ సంబంధమైన స్థానము చేయడం ద్వారా, నూతన స్వభావం కలుగ చేయడం ద్వారా నిన్ను రక్షించుకున్నాడు. విషయాన్ని మర్చిపోక ఈ దినము మరోసారి నీ జీవితం పరిశీలించుకొని ప్రభువుకు మహిమకరంగా, ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారము ప్రభువుని సంతోషపెట్టే విధముగా, ప్రభు యొక్క పని చేసేవాడుగా ఉండు. నువ్వు విశ్వాసమైనా కావచ్చు, సేవకుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు ఎందుకు రక్షింపబడ్డావు జ్ఞాపకం చేసుకొని నిన్ను రక్షించిన ప్రభుకు మహిమకరంగా, ఆయనకు మహిమ తెచ్చే విధంగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా, ఆయన సంతోషపడి జీవించి ధైర్యముగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన రాకను అపేక్షిస్తూ ఆ జీవితాన్ని పుచ్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రభు ఈ వాక్యమును దీవించును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్టే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, ప్రభు ఈ దినం నీతో మాట్లాడి ఉన్నాడు. పాపము చేత అపరాధం వచ్చిన నిన్ను ఆయన ప్రేమించి రక్షించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయనకు మహిమ కొరకు జీవించాలని. ప్రియమైన బిడ్డలారా, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన రాబోతున్నాడు. అక్కడ జీవితం సిద్ధపాటు అవుతుంది పరలోకం నుండి. ఆ జీవితం తీసుకుని రాబోతున్నాడు. మరి ఆ జీవితం గురించి నువ్వు ఒకసారి జ్ఞాపకం పెట్టుకొని నువ్వు మంచి జీతం పుచ్చుకునేవాడుగా ఉంట కొరకు ఈ దినం నుంచి ఆలోచన కలిగి ఉండు. సిద్ధపడు. చక్కగా ప్రభు ఇచ్చినటువంటి పనిని ఈ లోకంలో చేసి నేను చేస్తూ ఆ జీవితాన్ని అపేక్షిస్తూ, ప్రేమదారా ఆయన రాకను అపేక్షిస్తూ మనం అందరం కూడా ఎదురు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాపరిశుద్ధుడు, ఆజ్యముల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రజలమైన మా అందరితో కూడా ప్రభు మీరు మాట్లాడేందుకు వందనాలు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ఎవరి క్రియల చొప్పున వారికి సిద్ధపాటు చేసిన జీతం నా యొద్ద ఉన్నదని నువ్వు సెలవిచ్చారు నాయన. ఆ రీతిగా
ఈ దినం మా క్రియలను పరిశీలన చేసుకొని ఏ ఉద్దేశం చేత మమ్మల్ని రక్షించుకున్నావో, ఏ ఉద్దేశం చేత మమ్మల్ని ప్రభువా నీ సంఘంలో చేర్చావో ఆ ఉద్దేశాన్ని గ్రహిస్తూ మమ్మల్ని సృష్టించింది నీ మహిమ కొరకని, మమ్మల్ని రక్షించింది నీ మహిమ కొరకని, మేమేమి చేసినాను చివరికి మా యొక్క శరీరములో మా ప్రాణములతో కూడా నేను మహిమపరచుటకు, నీ చిత్తము చేయుటకు నీవు సఫలపరిచి దాని తగిన ప్రతిఫలము, దాని కొరకు నువ్వు ఇవ్వబోతున్న జీతం కొరకు ఎదురు చూస్తూ ప్రభు అపేక్షించుచు ఉండటానికి మాలో ఒక్కొక్కరికి కృప దయచేయమని, అలాగే ఉదయకాల సమయంలో ఎవరి కష్టంలో, బాధలో, వేదన ఉన్నప్పటికీ నీ వాక్యాన్ని గ్రహించి నీ నామమును మహిమకరంగా ప్రతి ఒక్క జీవిని కృప దయచేయమని, నీ రాకడకు సిద్ధపాటు చేయమని ఒక్కొక్కరిని నీ వాక్యానికి అప్పగిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము రాకడ పర్యంతము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమ ద్వారా మీకు అందరు కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుని వాక్యం నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్న ప్రభు మీకు అందరికీ తోడై నడిపించునుగాక.